2018లో భారతీయ జనతా పార్టీతో విభేదించి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి ఆ పైన నరేంద్ర మోడీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడి 2019లో కాంగ్రెస్తో జట్టు కట్టి అధికారంలోకి రావడానికి సిద్ధపడ్డటువంటి చంద్రబాబు నాయుడుకి అతిపెద్దదైనటువంటి షాక్ 2019లో భారతీయ జనతా పార్టీ గెలవడం. అయితే ఆ వెంటనే సీన్ అర్థం చేసుకుని ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఇప్పుడు ఆయన సక్సెస్కి కారణమవుతుంది. ఏంటి అంటే సాధారణంగా 6 పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఒకళ్ళో ఇద్దరినో అవతల వాళ్ళకి ఇవ్వడం వేరు. రాజ్యసభ సభ్యులు 6 ఉంటే అందులో 4 గిఫ్ట్గా పంపించారు ఆ రోజున భారతీయ జనతా పార్టీ. ఏ ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన ఏ ఎంపీ కూడా తెలుగుదేశాన్ని విభేదించి వెళ్ళాలి. తెలుగుదేశం మీద ఏ మాత్రం మాట్లాడాలి. వాళ్ళందరూ తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే ఉన్నారు. ఇప్పటిదాకా కూడా టీజీ వెంకటేష్ కావచ్చు, గరికపాటి కావచ్చు, అట్లాగే సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు. అంటే ఆ 4 తనతో విభేదించినట్టుగా కాకుండా భారతీయ జనతా పార్టీ గిఫ్ట్గా పంపించారు. ఆ 4 తోడుగా తన కుటుంబానికి బంధువైనటువంటి పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలు కావటం కూడా అక్కడ ప్రయోజనం కలిసి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించినటువంటిది అంటే ఆ రోజు నుంచి కూడా బాబు పట్ల పాజిటివ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయడం వల్ల పదే ప్రొజెక్ట్ చేయటం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదగకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళల్లో వీళ్ళు విభేదపడుతూ ఎప్పటికప్పుడు ఎదగకుండా చూసుకోవడం వల్ల కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా తెలుగుదేశం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. తద్వారా తెలుగుదేశం పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎందుకు తల ఒగ్గుతోందంటే భారతీయ జనతా పార్టీని తమతో సమవుజ్జిలాగా లైక్ తెలంగాణలో తరహాలోకి రానియకుండా చేయడంలో ముందు నుంచి వేసిన చంద్రబాబు స్కెచ్ పర్ఫెక్ట్గా ఫలించింది. భారతీయ జనతా పార్టీ దానికి రిటర్న్ మార్గాన్ని కనిపెట్టలేకపోయింది. పర్యవసానం ఇవాళ రోజున చంద్రబాబు గారి రూట్లోకి బీజేపీ వచ్చింది.